నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. కాంగ్రెస్ పార్టీలో గందరగోళం, కాంగ్రెస్ పార్టీలో కోవట్ల కలకలం. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్పై లీకులు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఎంపీ తిరస్కరణకు కారణం తెలంగాణ కాంగ్రెస్ అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో జగ్గారెడ్డి వాక్యాలు బలంగా వినిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. జగ్గారెడ్డి చేసినటువంటి తోడు కల్లిస్తాం కోవట్ల అనేది కూడా అంటే ఎవరిని అంటే అంటున్నారు అనేది కూడా కొంత తెలియాల్సినటువంటి పరిస్థితి. ఒకసారి ఆయన మాటల్లో విందాం, అసలు ఏం జరిగింది అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. ఆయన ఏం మాట్లాడినారో ఒకసారి వినండి. ఇక్కడ కోవట్లు ఉన్నారంట కదా, వీడియో పంపించిందంట కదా ఆడికి. ఈడవడని ఉంటే మనం తోడుకలు తీస్తాం, అది వేరు విషయం. అది ఈయన కాంగ్రెస్ పార్టీ, ఆయన ఇది కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ. ఎస్ కాదని ఎవరన్నారు జగ్గారెడ్డి గారు? కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మీరు వెనుక హస్తం ఉన్నది, మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు, అందరూ ఓడిపోయినప్పుడు మీరు గెలిచారు కాంగ్రెస్ నుంచి. ఎస్ కాంగ్రెస్ పార్టీ. కానీ కోవట్లు ఉన్నారు, మేము తోడుకలు తీస్తామని మీరు మాట్లాడినటువంటి మాటలకు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా కోవట్లు? ఉంటే ఎవరు? టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ మీద వచ్చినటువంటి సంచలనమైనటువంటి ఆరోపణ కథనాలు మరి మీ యొక్క కోవట్లే జయించిరా? లేకపోతే గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద దుష్ప్రచారం చేసి తిట్టించినట్టు అద్దంకి దయాకర్తో తిట్టించినటువంటి వ్యక్తి కోవట్టేనా? లేకపోతే అద్దంకి దయాకర్ తిట్టిండా? లేక ఇక్కడ సరే మీనాక్షి నటరాజన్ విషయానికి వద్దాం. మీనాక్షి నటరాజన్ విషయంలో నారాయణపేట సంబంధించినటువంటి ఒక బాధితురాలు ఆల్రెడీ మంత్రి వాకిటి శ్రీహరికి, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు, తర్వాత ఇక్కడ టీపీసీసీకి ఇన్ఛార్జికి అందరికి చెప్పారు. తర్వాత సస్పెండ్ చేస్తామని చెప్పడం జరిగింది. సస్పెండ్ చేస్తామని చెప్పడం తర్వాత ఎవరు యాక్షన్ తీసుకోకపోతే ఆమె కోర్టుకు పోయింది. కోర్టుకు పోయినాక నోటీసులు వచ్చినాయి. ప్రాథమికంగా ఒక నోటీస్ వస్తుంది, ఆ నోటీస్ వచ్చింది. అయితే ఆ నోటీస్కి మరి ఎవరు ఆపిరు? గాంధీ భవన్కి వచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క నోటీసులు మీనాక్షి నటరాజన్కి తెలియకుండా అక్కడ ఆ యొక్క నోటీసులను ఆపింది ఎవరు? మీనాక్షి నటరాజన్కి తెలియకుండా కేసు విషయాన్ని అసలు పట్టించుకోకుండా ఆమె డైవర్ట్ చేసినటువంటి నాయకులు ఎవరు? అంటే దాంట్లో అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కోవట్లు ఉన్నారా అనే దానికి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. అంటే ఈ యొక్క అసలు మీనాక్షి నటరాజన్ కేసు విషయంలో ఆమెకు డైవర్ట్ చేసింది ఎవరు? ఆ అఫిడవిట్లో పెట్టకుండా చేసింది ఎవరు? అసలు మధ్యప్రదేశ్ మంత్రికి, భారతీయ జనతా పార్టీ మంత్రికి మీ వాళ్ళు లీకులు ఇచ్చారని చెప్పేసి మంత్రి గారు చెప్పారు. ఆయన మళ్ళీ భారతీయ జనతా పార్టీ మీద పడేసేటువంటి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. మరి ఎట్లా తెలిసింది? ఇప్పటి వరకు తెలంగాణలో హాట్ టాపిక్గా కానటువంటి మీనాక్షి నటరాజన్ గారి వ్యవహార శైలి, తన సాదాసీదగా ఉన్నటువంటి మహిళా నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ లాయల్టీ పర్సన్, ప్రాణమా పార్టీ అంటే పార్టీ అనేటటువంటి నాయకురాలి మీద అసలు కుట్ర చేసింది ఎవరు? మరి కుట్ర చేసే వాళ్ళందరినీ ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి కదా. కుంభం ఎవరైతే ఆయన ఉన్నాడో వ్యక్తి, ఆయన మీద మరి ఏం యాక్షన్ తీసుకురు? సస్పెండ్ చేస్తా అని చెప్పారు కదా, సస్పెండ్ చేసిరా? మరి అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళలకే మీరు న్యాయం చేయలేనప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు మీరు కోటీశ్వరం ఎట్లా చేస్తారు? అంటే మీ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఇళ్లలోనే కోటీశ్వరం తయారు చేస్తున్నారు, లేకపోతే తెలంగాణ రాష్ట్రాలలో అన్నిటి కూడా అన్నారు. ఇప్పుడు కోవట్లు ఉన్నారు, తోడుకలు తీస్తాం అంటే ఎవరిని ఎలా గుర్తిస్తారు? షబీర్ అలీకి సంబంధించినటువంటి ఆడియో లీక్ ఎలా బయటకు వచ్చింది? మరి మీ యొక్క సీనియర్ నాయకుడే కదా, మీతో పాటు ఆయన చాలా రోజులుగా పార్టీలో ఉన్నారు కదా, షబీర్ అలీ లాంటి ఆడియో కాల్ ఎందుకు లీక్ అయింది? అసలు ఎవరు లీక్ చేశారు? అది కూడా కోవట్ల పనేనా? అంటే కాంగ్రెస్ పార్టీలో కోవట్లు ఉన్నారు కదా, మరి ఎవరు ఎలా గుర్తించాలి? మీనాక్షి ఆ కోవట్ల ద్వారా అసలు తెలంగాణలో హాట్ టాపిక్గా లేనటువంటి కేసు, అసలు తెలంగాణ మీడియాకు తెలియనటువంటి కేసు బయటికి ఎట్లా తెలిసింది? మధ్యప్రదేశ్కి ఎట్లా తెలిసింది? మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీకి ఎలా తెలిసింది? అది ఈసీకి ఎట్లా ఇచ్చారు? ఈసీ ఎట్లా తిరస్కరణ చేసింది? మరి మీ దాంట్లో కొట్టుకొని మీ దాంట్లో పొమ్మన్న లేక పొగబెట్టి ఈరోజు వేరే వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం ఎట్లా చేస్తుంది కాంగ్రెస్ పార్టీకి? నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు చూసుకోవాలి.
మహేష్ కుమార్ గౌడ్ మీద కథనాలు కావచ్చు, షబీర్ అలీ మీద వచ్చినటువంటి ఆడియో లీక్ కావచ్చు, జీవన్ రెడ్డి బయటికి పోయినటువంటి నేపథ్యం కావచ్చు, ఆ తర్వాత మిగతా నాయకులు చేస్తున్నటువంటి నేపథ్యం కావచ్చు, తర్వాత ఇవన్నీ కూడా మీరు మాట్లాడాల్సినటువంటి సందర్భం ఉంటుంది. సీనియర్గా ఉన్నారు మీలాంటి వ్యక్తులు, జస్ట్ డేర్ అండ్ డాషింగ్ సంబంధించినటువంటి వ్యక్తులు మీరు. ఇక మీలాంటి వాళ్ళు మరి గుర్తించాలి కదా, కోవట్లు ఎవరు, తోడుకలు తీసేది ఎవరిది? తోడుకలు తీస్తారా, తొండలో వదులుతారా, పేగులు మెడలు వేస్తారా? అది మీ కాంగ్రెస్ పార్టీలోకి అలవాటు. ఎస్ కాంగ్రెస్ పార్టీ రా బాబు ఇది అన్నావు కదా, కాంగ్రెస్ పార్టీ సార్ ఇది. కానీ మీనాక్షి నటరాజన్ గారికి వెన్నుపోటు పొడిచినటువంటి కట్టప్ ఎవరు? మరి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు రాహుల్ గాంధీ గారికి అత్యంత సన్నిహితురాలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లాయల్ పర్సన్ ఎవరైతే మీనాక్షి నటరాజన్ గారికే ఈ వెన్నుపోటు జరిగితే మరి మిగతా సాధారణ కార్యకర్తల పరిస్థితి ఏంది, మిగతా సాధారణ వ్యక్తుల పరిస్థితి ఏంది, పార్టీలో ఉన్నటువంటి నాయకుల పరిస్థితి ఏంది, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తుల పరిస్థితి అన్నది ఎవరి వెనుక ఎవరు కోతులు తీస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో? ఇప్పుడు మరి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది, తిరస్కరణకు గురైంది. నాంపల్లిలో వాదనలు వినిపిస్తూ ఉన్నారు ఇరు వర్గాలు. ఒకసారి రవికిషోర్ గారు, ఒకసారి ఇక్కడ వాకిటి మంత్రి గారి తరఫున మీనాక్షి నటరాజన్ గారి తరఫున రవి గారు అని చెప్పేసి సీనియర్ అడ్వకేట్, తర్వాత ఇక్కడ విక్టిమ్ బాధితురాలి సంబంధించినటువంటి వాదన వినిపించుకుంటుంది. మరి ఇక్కడ మరి ఆమె కూడా మీ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళనే కదా, ఆమెకి ఏం న్యాయం చేస్తారు మీరు వచ్చిన తర్వాత? ఎంతవరకు మహిళలకు న్యాయం చేశారు? మీ యొక్క ఇన్ఛార్జికే న్యాయం చేయాలంటున్నారు మీరు. మీ కోవట్లు మిమ్మల్నే ముంచితే మరి ఇంకా మిగతా పార్టీల మీద ఎట్లా పడి ఏడుస్తారండి మీరు? దీని మీద బీజేపీ ఏం చేస్తుంది? బీజేపీ ఏం చేసింది? ఈసీ ఏం చేస్తుంది? ఎస్ అఫిడవిట్లా మీరు పొందుపరిచినటువంటి కరెక్ట్గా లేకపోయినా ఏదైనా మిగిల్చినా ఈసీకి అధికారం ఉంటుంది, కానీ తిరస్కరించే అధికారం ఉందా లేదా అన్నది పక్కన పెడితే ఈసీ అయితే ఆపుతుంది తప్పకుండా. మరి మీరు తోడుకలు తీసేది ఏదున్నా మీరు లోపల మాట్లాడుకోవాలి. బయటకు వచ్చి బహిరంగంగా తోడుకలు తీస్తాం అది అని అంటే ఎవరు అంటే గుర్తించేది ఎలా గుర్తిస్తారు అసలు? ఆడ బాధితురాలు చెప్తా ఉన్నది జగ్గారెడ్డి గారు, బాధితురాలు ఏం చెప్తా ఉన్నది, నా దగ్గరికి ఫలానా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి పిఏ వచ్చిండు, ఆధారాలు తీసుకొని వెళ్ళినటువంటి సందర్భము, మరి వాళ్ళు ఏమైనా లీక్ చేసి ఉంటారేమో నాకు తెలియదు అంటూ కూడా ఆమె చెప్పింది. అంటే మీ పార్టీలో మీకు సరే సముద్రం లాంటి పార్టీ, ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ, కానీ మీనాక్షి నటరాజన్ గారు లాంటి వాళ్లకు అన్యాయం చేస్తే అధిష్టానం చాలా సీరియస్గా ఉంటుంది. ఎందుకంటే మీకు తెలుసు మీనాక్షి నటరాజన్ గారు చాలా లాయల్ పర్సన్ అని చెప్పి అందరికి తెలుసు. జగ్గారెడ్డి తోడు కలిస్తే ఎవరు తీయబోతా ఉన్నాడు? మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడంటూ, రేవంత్ రెడ్డి ఉన్నాడేమో అంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపణలు చేస్తూ ఉన్నాడు డైరెక్ట్గా. రేవంత్ రెడ్డి ఏమైనా చేసిండేమో, ఎందుకంటే చాలా వరకు తనకు సంబంధించినటువంటి వ్యక్తికి ఒక శాఖ ఇవ్వలేదు, తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వకుండా చేసిందేనో, లేకపోతే రాజ్యసభ స్థానాలను ఏదో జరిగింది, అందుకే రేవంత్ రెడ్డి ఇంటర్నల్గా చేయించిన అనేది ఒక నేపం ఉన్నది. తర్వాత పూర్తి స్థాయిలో తనకు సంబంధించినటువంటి వాళ్ళ మీద మీనాక్షి నటరాజన్ పదవుల విషయంలో కావచ్చు, నామినేటెడ్ విషయంలో కావచ్చు కొంత కట్టడి చేసింది, కొంతమందికి టికెట్లు ఇద్దామంటే వద్దని చెప్పి ఒత్తిపడేసింది. దానివల్ల కొంతమంది నాయకులు కొంత కక్ష సాధింపు చేసుకోవడానికి బీజేపీ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి నాయకులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని కొంత అని మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అసలు ప్రభుత్వ పాలన ఎక్కడ పోతా ఉన్నది? అసలు మీ పార్టీ సఖ్యత లేకుండా పక్క పార్టీలను తిట్టుడు ఎంతవరకు కరెక్టు అనేది కూడా చెప్పాల్సినటువంటి సందర్భం ఉంటుంది కాంగ్రెస్. అయితే ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయం చెప్పండి. కోవట్లు ఎవరు అసలు? కాంగ్రెస్ కోవట్లు ఎవరు? అసలు వాళ్ళ నేపథ్యం ఏంటి? అసలు ఈరోజు రాజ్యసభ ఎంపీ సంబంధించినటువంటి నామినేషన్ తిరస్కరణకు గురి కావడానికి ముఖ్య కారకులు ఎవరు అనేది కూడా కొంత చెప్పే ప్రయత్నం మరి కాంగ్రెస్ నాయకులు చేయాలి. తోడు కలిసుడు, కత్తుల కోలాటాలు ఆడుడు మీ పార్టీలో ఇవంతా కామన్ అయిపోయింది. కానీ కోవట్లు అనేది గుర్తిస్తారు అనేది కూడా ఎప్పుడు గుర్తిస్తారా లేకపోతే ఎప్పుడు గుర్తిస్తే అనేది కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలకలం మొదలైంది. కోవట్లు మరి ఇప్పుడు ఎవరు అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు మీనాక్షి నటరాజన్, రేపు మీరు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, అసలు రోజు జరుగుతున్నటువంటి నిరంతర ప్రక్రియ కింద జరుగుతూ ఉన్నది. మరి దీనిలో ఏం యాక్షన్ తీసుకోబోతా ఉన్నది కాంగ్రెస్ అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. అసలు గుర్తిస్తారా, గుర్తుపడతారా, గుర్తిస్తే ఏం చేస్తారు అనేది కూడా తెలియాల్సినటువంటి సందర్భం ఉంది. మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్ పల్స్.